ప్రస్తుతం జరుగుతున్న కోవాబన్ వివాదాన్ని గూగుల్ జెమినైని అడిగాను. ఏం చెప్తుందో పూర్తిగా చూడండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు కూడా నేనేం చెప్పాను అనేది అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతున్న కోవాబన్ వివాదం గురించి మీకేమైనా తెలుసా? ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసిన కోవాబన్ వివాదం గురించి నాకు తెలుసు. దీనిని కొందరు పొరపాటున కోవాబంద్ అని కూడా పిలుస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. అసలు ఏం జరిగింది? మేడారం జాతర సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన షేక్ షావలి వలీ అనే ఒక చిన్న వ్యాపారి కేవలం 10 రూపాయలకే కోవా బన్ విక్రయిస్తున్నాడు. అయితే కొందరు యూట్యూబర్లు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అతని వద్దకు వెళ్లి, ఇంత తక్కువ ధరకు ఎలా అమ్ముతున్నావు? ఇందులో ఏమైనా కల్తీ ఉందా? అంటూ నిలదీశారు. వివాదానికి కారణాలు: వేధింపులు. సదరు యూట్యూబర్లు అతని ఆధార్ కార్డు చూపించాలని ఒత్తిడి చేయడం, గుంపుగా చేరి భయపెట్టడం వంటివి చేశారు. మతపరమైన రంగు. ఈ ఘటనకు కొందరు ఫుడ్ జిహాద్ అని మతపరమైన రంగు పులిమే ప్రయత్నం చేయడంతో వివాదం మరింత పెద్దదైంది. వ్యాపారి ఆవేదన: తాను కేవలం పొట్టకూటి కోసం తక్కువ లాభంతో వ్యాపారం చేసుకుంటున్నానని, తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని ఆ వ్యాపారి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అయ్యింది. ప్రస్తుత పరిస్థితి. ప్రజల మద్దతు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఒక పేద వ్యాపారిని వ్యూస్ కోసం ఇలా వేధించడం తగదు అంటూ వలీకి అండగా నిలిచారు. రాజకీయ స్పందన. కోణతం దిలీప్ వంటి సామాజిక విశ్లేషకులు మరియు పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ వేధింపులను ఖండించారు. మానవత్వంతో ఆలోచించాలని, కష్టపడి బతికేవారిని ఇబ్బంది పెట్టకూడదని కోరారు. సహాయం. అతనికి అండగా నిలవడానికి పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక చిన్న వ్యాపారిపై జరిగిన వేధింపులకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు చూపిస్తున్న మానవత్వపు గెలుపు. ఈ అండి, అందరికి నమస్తే. నేను మీ చిరంజీవి. ఈరోజు వీడియో దేనికంటే మన సమ్మక్క సారక్క జాతరలో జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను కూడా మాట్లాడదాం. ఇన్సిడెంట్ గురించి అసలు ఏంది, వాస్తవం ఏంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసినంత వరకు కోవబన్ ఏదో అది తినకూడని వస్తువు అయినట్టు, కోవబన్ తిని ఇంతకుముందు ఏదో చనిపోయినట్టు ఇలా సృష్టించిండు అతను. పేడ్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా తెలుసు ఇది కరెక్ట్ కాదు, నేను ఇతన్ని ఇంటర్వ్యూ చేసుడు, ఇతన్ని ఇట్లా చేసుడు కరెక్ట్ కాదని అతనికి కూడా తెలుసు మనసుకు. కానీ అతని టీఆర్పీ కోసం అతడు ఫేమ్ కావాలి, నైట్కు నైటు అందరికి తెలవాలనే ఉద్దేశంతో చేసినట్టున్నాడు. ముందుగా ఈ వీడియో చూస్తూ మీకు ప్రతి ఒక్కరికి వివరించే ప్రయత్నం చేస్తాను. అక్కడ అడుగుతున్న జర్నలిస్ట్ కొద్దినన్నా సిగ్గుండాలి. ఈ మాట ఎందుకు అంటున్నా అనేది చెప్తాను. నీ పేరేం పేరు అని అడిగాడు. అతను వలి అని సమాధానం చెప్పాడు. ఎమ్మటే అతను అది అని అన్నాడు. ఏమర్థమైంది నీకు ఆ పేరు చెప్పడం వల్ల? ఏమర్థమైంది? ముస్లిం అతను అయితే బండ్లు అమ్ముకోవద్దా? కోవబన్ అంత తినకూడదా? అలా ఏమన్నా విషం కలిపిరా? కొద్దినన్నా మాట్లాడే ముందు, ఇంటర్వ్యూ చేసే ముందు ఏం మాట్లాడుతున్నా ఏంది అనేది కొద్దినన్నా తెలుసుకోవాలి. అతన్ని అడిగే రైట్స్ నీకు ఎక్కడిది? రోడ్డు మీద అమ్ముకునే హక్కు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంది. అది అతని ఇష్టం కదా. పొట్టకూటి కోసం ఏ కష్టమైనా చేస్తాడు. నీకు దొంగతనం లంగతనం చేయలే కదా, ఏమన్నా దొంగతనం చేసిందా? ఇతను ఏమంటున్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. చెప్పురు, దీనికి సమాధానం చెప్పాలా? దీనికి ఎవరు చెప్పాలా? అధికారులే చెప్పాలా. ఈ బ్రెడ్ ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ అనేది లేదు, ఎక్స్పైర్ డేట్ ఎక్కడ అంటుంది. బేకరీకి పోదాం, ఏ బేకరీ అన్నా కానీ బేకరీకి పోయి ఓ బ్రెడ్ ప్యాకెట్ తీసుకో, చూపిస్తావా ఎక్స్పైర్ డేట్ ఏ మూలకుంటుందో చూపిస్తావా? అట్లే పెద్ద పెద్ద వాటి మీద అడిగే దమ్ము లేదు నీకు. చిన్న రోడ్డు మీద షాపులు పెట్టుకొని ఏదో పొట్టకూటి కోసం, ఇంట్లో పెళ్ళం పిల్లల కోసం బతుకుతోని మీద నీ ప్రతాపం. ఆడైతే ఏమన్నాడుగా, నువ్వు ప్రేమ కావచ్చు, నువ్వు ఎట్టయితే అట్ట. అధికారులు సమాధానం చెప్పాలి. దిగొచ్చావు అని వాళ్ళు చెప్తారు. నీకు వాళ్ళకి తెలియదా? వీళ్ళు పెట్టినటువంటి ఈ ఫుడ్ తోనే ఎవడన్నా వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరన్నా చస్తే ఎవరిని రెస్పాన్సిబిలిటీ? ఎవరు అని పట్టుకోవాలి నిన్ను అంటుండు. ఎక్కడనైనా గుర్తుపెట్టుకో, ఎక్కడనైనా ఇప్పుడు బయట ఛత్తీస్గఢ్, రాజస్థాన్, బీహార్ వాళ్ళు షెద్దర్లు అమ్ముతాను కానీ దాని దీనికి వచ్చి దొంగతనాలు చేస్తారని చెప్తారు. దొంగతనం జరిగిన మరుసటి రోజే పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఉంటారు.
పోలీసులు పట్టుకోవట్లేదా? బయట రాష్ట్రాలు బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళని పట్టుకోగా మన పక్కన వాళ్ళని పట్టుకుంటాం, మన పక్కన ఉన్న వాళ్ళని పట్టుకోలేరా? వాళ్ళకి తెలియదా ఎట్లా పట్టుకోవాలని? సరే ఒకవేళ పట్టుకోరు అనుకున్నాం, ఇంతకుముందు తిన్న వాళ్ళు ఎంతమంది చనిపోయారు అదన్నా చెప్పు. పాలకోవది బ్రెడ్ పాలకోవా బన్ను తిని ఎంతమంది చనిపోయారు అదన్నా చెప్పు. పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు? మేము కూలి అమ్ముతున్నాం సార్. రోడ్ మీద అమ్ముకోవటానికి అధికారం ఎవరు ఇవ్వాలి? ఇంట్లో పెళ్ళం పిల్లలు ఉన్నప్పుడు, కడుపు ఉన్నప్పుడు రోడ్ మీదకి వచ్చి ఏదో ఒక పని చేసుకుంటే బతకరు. నీ లెక్క బెదిరిస్తే బతకరు. నీ లెక్క బెదిరించే తెలివి అందరికీ రాదు. అతను కష్టపడి రోడ్ మీద పొద్దుకులు నిలబడి కష్టపడి 400-500 ఇంటికి పట్టుకోపోతుండు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గురించి ఇట్లా పట్టు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇది పట్టుకో అంటున్నాడు. అర్థమైంది? మ్యానుఫ్యాక్చరింగ్ ఈ బల్బు చూడు, ఇది పట్టుకో అని బెదిరిస్తుండు అతన్ని. అంత బల్బు ఎందుకే పెద్ద మనిషి నీకు? అది నిమ్మలం కూడా పట్టుకో అని చెప్పొచ్చు. పట్టుకో అని అంటున్నా అని బెదిరించినట్టు అది నీకు అవసరం లేని ముచ్చట కదా. అరే నీకు తినబుద్ధి కాకపోతే తినకపోయా? ఇప్పుడు నేను తింటా, సస్టైన్ ఉన్నా నేను తింటా, నీకు అంతే బల్బు నీకెందుకు? నువ్వు తినకు. నీకు ఏమన్నా ఇబ్బంది అనిపించింది తిన్నోళ్ళు, నీకు ఏమంటావు? నువ్వు తిన్నోళ్ళు నాకు చెప్పిరన్నావు కదా, వాళ్ళ తిన్నోళ్ళతో కూడా వీడియో తీయకపోయినా ఇతనితో తీసిన వీడియో అతనితో వాళ్ళతో కూడా తీస్తే మేము కూడా అడగపోయాం కదా. ఎన్ని బండ్లు ఉన్నాయి మొత్తం? నీకు తెలిసిన బండ్లు ఎన్ని ఉన్నాయి? మా అవసరం ఉన్నా సార్. తెలియని బండ్లు ఎన్ని ఉన్నాయి? నీకు తెలిసిన ఎన్ని ఉన్నాయి? నాకు తెలుసు సార్. తెలియకుండానే దందా చేస్తున్నారు అంటే వాళ్ళు వేరే ఏం పెట్టి ఏమంటుండు? ఇక్కడికి ఎన్ని బండ్లు వచ్చినాయి అమ్మడానికి, కోవా బండ్ అమ్మడానికి ఇక్కడ ఎన్ని బండ్లు వచ్చినాయి అన్నాడు. మా అయితే 2 బండ్లు ఉన్నాయి సార్, ఎన్ని వచ్చినాయి మాకు తెలియదు, మా అయితే 2 ఉన్నాయి అన్నాడు. ఇతను ఏమంటుండు? తెలియకుండానే దంద చేస్తున్నావా అంటే అవతల వాళ్ళ గురించి తెలియవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరకు నువ్వు పోయినావు, జర్నలిస్టులు సమ్మక్క సారక్కకి ఎంతమంది వచ్చిరో నీకు ఎట్లా తెలుస్తుంది? యూట్యూబర్స్ సమ్మక్క సారక్కకి ఎంతమంది వచ్చిరో నీకు ఎట్లా తెలుస్తుంది? అడిగే ముందు సోయి ఉండాలిరా అయ్యా. ఏం అడుగుతున్నా అసలు ఆ సమాధానం ఎంతమంది వచ్చిరా అంటే పక్కోళ్ళు అమ్ముకునే వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళిద్దరు వచ్చిరంట, వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? పక్కోళ్ళ గురించి అడిగితే వాళ్ళు నడుగు చెప్తారు. ఏం పెట్టి తయారు చేస్తారు ఇది కోవాని? పాలు చక్కెర బొమ్మ రవ్వ సార్. పాలు చక్కెర బొమ్మ రవ్వ. పాలు చక్కెర బొంబాయి రవ్వ. ఎన్ని మన స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇక ఇంత కూడా రావట్లేదు. కరెక్ట్ ఫ్యాక్ట్ చెప్పారు. వీళ్ళు 10 రూపాయల బంద్ తీసుకొచ్చి ఎంత 20 రూపీసా 10 రూపాయలు మేడం. 10 రూపాయలకి అమ్ముతున్నా. ఇది రియల్ పాలకోవేనా? కాదు. ఈ అక్క ఏమంటుంది? మన స్వీట్ షాప్ లో 100 రూపాయలు పెడితే ఇంత రావట్లేదు, ఇంత క్వాంటిటీ రావట్లేదు అని చూపిస్తుంది. ఆ పక్కనున్న అతను తయారు చేసిన అతను ఏం చెప్తున్నాడు? పాలు చక్కెర బొంబాయి రవ్వ ఈ 3 కలిపి నేను తయారు చేస్తున్నా అని అంత క్లారిటీ చెప్తుండు. నీకు స్వచ్ఛమైన పాలకోవ కావాలంటే 100 అవుతాయి అక్క, 400-500 అవుతాయి. అతనే చెప్పింది కదా అలా బొంబాయి రవ్వ కలుపుతున్నాని. బొంబాయి రవ్వ కేజీ ఎంత ఉంటుంది? వంట చేసేదానిగా కేజీ ఎంత ఉంటుంది తెలియదా నీకు? అతను చెప్తున్నా అంత మంచిగా బొంబాయి రవ్వ కలుపుతున్నావు అని చెప్పినాక నువ్వు స్వీట్ షాప్లో ఎంత ఇస్తారు గయ్యా ఏదో ఆడికి వచ్చినందుకు అవపడా వీడియోలో. అదే నా పద్ధతి. పాలు చక్కెర బొంబాయి రవ్వ వేసి పాలకోవలా టేస్ట్ వచ్చే విధంగా చేసి అమ్ముతురు అంతే. ఆడ సత్య పదార్థం ఏం కాదు, అది సత్య ఏం పెట్టట్లేదు వాళ్ళు. అది గుర్తుపెట్టు. అతను చెప్పినాక కూడా మళ్ళీ వచ్చి ఇది రియల్ పాలకోవేనా అని అడుగు. ఎంతవరకు కరెక్ట్? అది తినబెట్టరు, కోసి తినబెట్టరు. అదేదో మత్తు పదార్థం అయినట్టు కోసి తినబెట్టురి అని రువాబో చెప్తాడు. కోసి తినబెట్టు. తిన్నదానికి పైసలు నువ్వు ఇస్తావా? ఆధార్ కార్డు చూపి ఒకసారి. ఆధార్ కార్డు లేదు సార్ అక్కడ సార్. ఆధార్ కార్డు లేదు సార్. ఆధార్ కార్డు లేకుండా ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడికి? అర్థం కాలే. అమీన్కి వచ్చినాం సార్. ఆధార్ కార్డు అనేది ఉంటాయి. ఆధార్ కార్డు వేర్ ఇస్ యువర్ ఆధార్ కార్డు? మా ఇంగ్లీష్ చదువు సార్. లేవు సార్. అమ్మా నేను వీడియో అతను ఏమంటుండు? ఆధార్ కార్డు చూపించు అన్నాడు. ఇప్పుడు నేను అక్కడికి నేనే వేరే కాడికి ఏదో ప్లేస్కి వెళ్ళినా. ఆధార్ కార్డుతో నాకేం పని? మొబైల్ ఉంది, మొబైల్లో కావాల్సిన ఆధార్ కార్డు డాక్యుమెంట్స్ ఉన్నాయి. మొబైల్ కూడా లేదు నా కాడ, డాక్యుమెంట్స్ ఏం లేదు. నాతో నీకు అంత ప్రాబ్లం ఏంది? నా ఆధార్ కార్డు అనేది నీకు ఎప్పుడు ఎక్కడ వస్తుంది? ఏమన్నా పోత అలా చనిపోయిన రోజులో చనిపోయిన అతనిది ఎక్కడ ఒక్క ఒంటరి ఉండు ఎక్కడ అని తెలుసుకోవడానికి జేబులో ఆధార్ కార్డు ఉందా లేదా అని చెక్ చేస్తారు.
అతను పొట్టకూటికి రోడ్డు మీదకి వచ్చి పట్టుకొని ఆధార్ కార్డు చూపించంటే ఏం చూపిస్తాను నీకు? అతను ఆధార్ కార్డు అడగా, నువ్వెవరు అసలు? నీకేం రైట్స్ ఉన్నాయి ఆధార్ కార్డు అడుగుతాను? అతనివి బండి తిని ఎవరు చనిపోలేదు, పెద్ద మనిషి ఏడ చనిపోయారని వార్తలు కూడా రాలేదు. నువ్వు ఎందుకు అంత రచ్చ చేస్తున్నావో అర్థం కావట్లేదు. మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్నపిల్ల. ఈమె ఏమంటుంది, అన్నా మమ్మల్ని అందరినీ తినమంటున్నావు, మరి మీరెందుకు తింటలేరు అంటుంది. అతను ఏమంటాడు, మేము కూడా తింటాం, అప్పుడప్పుడు తింటాం మేడం అని అన్నాడు, సమాధానం ఇచ్చాడు. అప్పుడప్పుడు కాదు అని అంటుంది. అప్పుడప్పుడు కాకపోతే ఎప్పుడు తింటే అతనికి ఏం ఉంటుంది అక్క? అతను అమ్ముకుంటానికి వచ్చిండు, అమ్ముకునే అతను తినుకుంటా కూర్చుంటే పని కాదక్క. అవతల వాళ్ళకు అతని ఆలోచన ఎట్లుంటుందంటే, అవతల వాళ్ళకి అమ్మితే నాకు రూపాయి వస్తుంది, తింటే ఆ రూపాయి నాకు పోతుంది అని కడుపు కాల్చుకొని కడుపు ఎండబెట్టుకొని అవతల వాళ్ళకి అమ్ముతారు. నీకు ఆ విషయం తెలియదు, మీకు పుణ్యానికి వస్తున్నాయేమో పైసలు, కానీ అతనికి రావట్లేదు కదా. పొద్దుకి కష్టపడి ఎండలో నిలబడి ఎండనక వాననక నిలబడి అమ్ముకుంటే పైసలు వస్తాయి, రోజుకి 500-600 వస్తాయి. బిల్డింగ్ అయితే కట్టరుగా. పొట్టకూటి కోసం చేసే కష్టం అక్కది, రోడ్ల మీద అమ్ముకునేది. చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు, దానివల్ల ఆ మాట అనగానే అతను తింటున్నాడు, ఆ ముఖం పెట్టి తింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. పేద ప్రజల్ని ఇట్లా హింసించే బదులు నీకు వేరే కాడ ఏడ దొరకలేదా? ఇంటర్వ్యూ చేసే పెద్ద పెద్ద షాపులలో పోయి నీకు దమ్ముంటే. మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? ఈమె మీరు తింటలేరా అంటే తిన్నాడు అతను. తింటప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి చూస్తోళ్ళకే. ఆమె పక్కన నుంచి ఎట్లుందో తెలియదు, కానీ తినేటప్పుడు ఏమంటది, ఎందుకట్లా గాబరైతురు? ముక్కు ముఖం తెలియదు. 40 మంది చుట్టూ పడ్డాక చుట్టూ నిలబడి మనిషికో మాట అంటుంటే టెన్షన్ పడకుంటే ఎట్లుంటారు? 40 మంది 4 దిక్కులా మాట్లాడుతుంటే ఎట్లా ఉంటారమ్మా టెన్షన్ పడకుండా? ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి మీద పడుతుంటే. నువ్వు చేసేది తప్పు కాదు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతున్నారు. ఏ మాట ముందు టెన్షన్ ఎందుకు పడుతున్నావు? నిన్న ఇంతకుముందు ఎప్పుడన్నా చూసిందా అతను? నువ్వు అతన్ని చూసినావా? అది ఉన్నోళ్ళు ఎవరన్నా చూసిరా? ముక్కు ముఖం తెలియదు, వచ్చాడ 10 మంది పొడుచుకుంటూ మాట్లాడితే టెన్షన్ పడకుంటే ఎట్టుంటుంది? నువ్వు చెప్పేది ఎట్టుంది ఎరికేనా అక్క? పైన కుండల నీళ్ళు పోసి కిందగా పొక్క పెట్టి నీళ్ళు పోతున్నాయి ఎందుకంటే ఏం చెప్తావు అక్క సమాధానము? నువ్వు చెప్పేది కూడా అంతే ఉంది. పక్కల పోయింటి ఓడుస్తుంటివి, టెన్షన్ ఎందుకు పడుతున్నావు అంటుంటివి. 10 మంది గుబున్న కాడ టెన్షన్ పడకపోతే ఏం చేస్తాడు అతను? అన్నదమ్ములు ఉన్న వాళ్ళ కాడ శిక్షలు పెట్టేది ఎందుకు? మీరు అన్నదమ్ములుగా బతుకుతురు, శిక్షలు ఎందుకు పెడుతురు? వీళ్ళు ముస్లింలు, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు హిందువులు అని. చేతన అయితే తిను, లేకపోతే మూసుకోరా బాయ్ నువ్వు. ఫస్ట్ రోజు చేసేసి మేము వెళ్ళిపోయినాం, మాకు ఇదంతా ఇది అయిపోయినాక డైరెక్ట్ అమ్ముతా ఉన్నారు బహిరంగంగా. ఫస్ట్ రోజు వెళ్ళిపోయినంట, మళ్ళీ సెకండ్ రోజు వచ్చినట్టు నేను పొడుస్తాందుకు బహిరంగంగా అమ్ముతున్నారంట. అతను కోవబాను బహిరంగంగా అమ్ముతారు. రోడ్ల మీద అమ్మకపోతే ఆయన గంజాయారా నాయన? అది గంజాయా లేకపోతే మత్తు పదార్థాలా? సాటు పెట్టామ్మా కొయి గంజాయి తాగుతుంది, మత్తు పదార్థాలను తీసుకుంటోళ్ళని, ఏంది సిగరెట్లు అమ్ముతోళ్ళని, పాన్ పరా గుట్కలు అమ్ముతోళ్ళని గాలమే చేయి మీరు బాబు. రోడ్డు మీద తినే ఐటమ్ కాడ నీవేంద్రా అయ్యా? ఏమన్నా చనిపోయారని చెప్పిరా? బహిరంగంగా అమ్మపోతే సాటు పెట్టి అమ్మే వస్తువు ఏమన్నా? తినే వస్తువు కదా. నాకు నాకు తినబుద్ధి అయినప్పుడు మా ఏరియాలో ఉంటే అవుపడితే తింటా, నాకేం కాలేదే, మా పిల్లలకి ఇస్తా, ఏం కాలేదే. కల్తీ అంటున్నావు కదా. ఒక నూనె ప్యాకెట్ తీసుకున్నాం, పల్లి నూనె ప్యాకెట్. నూనె ప్యాకెట్ ఎంత? 160 రూపాయలు నూనె ప్యాకెట్. పల్లీలు ఎంత కేజీ? 140 రూపాయల కేజీ. కేజీ పల్లీలు నూనె పడితే ఎంత వస్తుంది అంటావు? ½ కేజీ వస్తుండొచ్చునా? ½ కేజీ నూనె 140 రూపాయలకు ½ కేజీ. మరి కేజీ నూనె ఎట్లా వస్తుంది 160 రూపాయలకు? అది కల్తీ కాదు, గాలం పోయి అడుగుతాం శాత కాదు. ప్యాకెట్ పాలు ఉన్నాయి, పొద్దుగా లేవన్నా తాగయ్యా ఇంట్లో పిల్లలకు పెడతారు కదా, అది స్వచ్ఛమైన పాలేనా ప్యాకెట్ పాలు? అలా ఏ కల్తీ గాలం పోయి అడగవు, గై శాత కాదు. బేకరీలలో పోతే ఏ ఫుడ్ మీద ఎక్స్పైర్ డేట్ ఉండదు, స్వీట్ మీద ఏ ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటే ఏ ఎక్స్పైర్ డేట్ ఉంటుంది,
బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకొని చూస్తే తింటారు, వారం రోజులు తింటాం. మరి అది ఖరాబ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే తెలుస్తుంది కదా, బూజు వచ్చేదో ఏదో తెలుస్తుంది కదా. అట్లున్నప్పుడు ఆటోమేటిక్ పడేస్తారు. నువ్వెందుకు అంత ఇబ్బంది పడు? నీకు తినబుద్ధి అయితే తిను, లేకపోతే అనలేం కానీ లేకపోతే ఆ పని చేయి. అంతేగాని పొట్టకూటి కోసం రోడ్డు మీద బతుకుతుంది అతన్ని టార్గెట్ చేసేది. బండ్లు ఎన్ని రోజులు ఉండొచ్చు ఉంటది మామూలుగా. ఎన్ని రోజులు? బండ్లు ఇక్కడ తయారు చేస్తారా మీరు? నా క్వశ్చన్ ఏంటంటే ఒక్క బన్ను ఎన్ని రోజులు తినొచ్చు? ఎన్ని రోజులు తినొచ్చు? 2-3 రోజులు తినొచ్చు సార్. 2-3 రోజులు తినొచ్చు. ఎప్పుడు వచ్చినావు నువ్వు ఇది మాల్ తీసుకొని? 5 రోజులు సార్ వచ్చి 5 రోజులు వచ్చేసి 5 రోజులు వచ్చినావు వచ్చి కూడా. వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఒక్క బన్ను ఎన్ని రోజులు తినొచ్చు? నేను బ్రెడ్ తెచ్చుకుంటే ఖరాబ్ అయ్యేంత వరకు తింటా, 10 రోజులు కూడా తింటా, 10 రోజులు కూడా తింటా ఖరాబ్ కాకుండా. మనం తెచ్చుకున్న బ్రెడ్ని బట్టి అది బూజు వస్తే పడేస్తాం, బూజు రాకుంటే తింటాం. అది మంచిగా ఉన్న రోజులు తినొచ్చు, ఏముందల్లా అదంతా పనికిరాంది ఏం కాదు. అతను ఏదో టెన్షన్లో 3 రోజులు నేను వచ్చి 5 రోజులు అవుతుంది, 3 రోజులు తినొచ్చు, 2 రోజులు 3 రోజులు తినొచ్చు అని టెన్షన్లో అన్నాడు. దాన్ని పట్టుకొని రాదంతం చేస్తారు. బ్రెడ్ ప్యాకెట్లు తీసుకొచ్చి మీరు అన్నాడు తినలేదా? ఇంట్లో 5 రోజులు శుద్ధ పూసలు ఎక్కువ వచ్చి చెప్తారు 5 రోజులు తింటారా 3 రోజులు తింటారా అని. ఎండకు పెట్టినప్పుడు ఆరిపోతాయి తినరా? ఆధార్ కార్డ్ లేనప్పుడు ఇక్కడ అమ్మ నీకు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు అది ఒకటి చెప్పండి. నేను బతుకుని వచ్చిన మేడం. అక్క, ఆంధ్ర నుంచి అయినా, బీహార్ నుంచి అయినా, రాజస్థాన్ నుంచి అయినా, తెలంగాణ నుంచి అయినా ఆధార్ కార్డు తీసుకొని అమ్మాలని ఆడ రూల్ లేదక్క. పర్మిషను ఇస్తోళ్ళు వాళ్ళు చూసుకుంటారు. మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే, మీరు తిన్నప్పుడు మీకేమన్నా ఇబ్బంది అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు కదా, ఫుడ్కి సంబంధించిన వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళకి కంప్లైంట్ చేయండి. సార్ వీళ్ళు ఇట్లా దీన్ని అమ్ముతున్నారు, వీళ్ళది మంచిది కాదు, స్వచ్ఛమైనది కాదు, వీళ్ళు ఇట్లా అమ్ముతున్నారు సార్ అని వాళ్ళకి కంప్లైంట్ చేయండి. వాళ్ళు వస్తారు. ఆధార్ కార్డు తోటి నీకేం పని? వాళ్ళది ఆధార్ కార్డు తోటి ఏమన్నా అంటే ఆధార్ కార్డు చూపి, అతను ఫస్టే చెప్పింది కదా ఆధార్ కార్డు లేదని. ఆధార్ కార్డు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నీ ఇంటెన్షన్ ఏంటంటే ఫ్రేమ్ కావాలి, వీడియో తీస్తున్నారు కదా, ఆ వీడియోలో పడాలి ఫస్ట్. నేను ఆ వీడియోలో పడడానికి నువ్వు పదే ఏదో క్వశ్చన్, ఏం పేరు, నువ్వే ఎందుకు భయపడుతున్నావు, ఆధార్లో ఎందుకు వచ్చినావు అని ఒకటే పొడుచుకుంటూ అడుగుతున్నావు. నీకేంది వీడియోలో పడాలంటే నీ ఇంటెన్షన్ అది. నువ్వు బతకనికి వచ్చినప్పుడు ప్రజల ఈ అన్న వచ్చి ఇట్లా పెట్టుకొని బతకనికి వచ్చావు, నువ్వు మమ్మల్ని చంపనికి వచ్చినావు అంటున్నావు. కోవా బండ్ తిని ఎంతమంది చనిపోయారనా? నాకు వెళ్ళక అడుగుతున్నా, ఏమనుకో కానీ కోవా బండ్ తిని ఎంతమంది చనిపోయారు ఇప్పటి వరకు? ఆ ఏరియాలో ఎవరన్నా చనిపోయారా కోవా బండ్ తిన్నవాళ్ళు? నీకు దమ్ము ఉంటే పోయి రెస్టారెంట్లలో మీద వాడు అదే పోస్తో ఇట్లా పెట్టి ఆడికి పోయి అడుగు, బేకరీలలో పోయి అడుగు శాతం అయితే. ఇక్కడ వచ్చి అమ్ముకుంటే మీరేం పోతుంది? ముస్లిం అయితే అమ్మొద్దా? ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావు. అది నీకెందుకు? కూలిస్తే నువ్వు ఈ పని చేస్తావా? అదే నీ పిల్లలు తింటారు, తినిపిస్తావా డైలీ? చెప్పు. ఈ అక్క ఏమంటుంది, అదే పైసలు కూలి ఇస్తే మీ పిల్లలకు తినిపిస్తావా అంటుంది. అతను ఏమంటుండు, అర్థం కాక అడ్డం దిడ్డం టెన్షన్ లేదో ఊపుతుండు. అతను తినిపిస్తానే అంటుండు, కాకపోతే ఇటు అటు ఇటు ఊపుతుండు. నువ్వు కూర్చొని 10 మంది ఓడుచుకుంటా 4 దిక్కులో మాట్లాడుతుంటా టెన్షన్ కాకుంటే ఏమవుతుంది? ఇంటికాడ తింటలేరా? నువ్వు చూస్తున్నావా పోయి? వాళ్ళ ఇంటికాడ తినకుంటున్న పిల్లలు ఇంటికాడ తినకుంటే వస్తున్నాంటవా? అతను ఫోన్ ఇవ్వండి అంటే నేను ఫోన్ చేతిలో చూపిస్తుండు, స్విచ్ ఆఫ్ అయిందా కాదా అని నీకే చూపిస్తుండు, మంచి ఇట్లా ఎత్తు కూడా చూపిస్తుండు. నీకు మొబైల్ తీసుకోవాల్సిన పని ఉంది. ఇప్పుడు నీకు మొబైల్ ఇస్తాడు, నువ్వు నుంచి ఉరుకుతావు, నువ్వు ఏమంటే ఛార్జింగ్ పెట్టుకున్నాను వస్తాను పోతావు, తెలుగు తీసుకొని పోతే అతను ఎటు రావాలి? నీ లెక్క బలిసినోడు కదా అతను. కన్నగాళ్ళ కష్టం చేస్తే పైసలు వచ్చినాయి, రూపాయి కూడా పెట్టుకొని సెల్లు కొనుక్కోడు. నువ్వు దొంగను మంచోను, అతనికి ఎట్లా తెలుస్తుంది? నీకు సెల్ ఇస్తే నువ్వు దెంకపోతే పరిస్థితి ఏంది? అతను ఆధార్ కార్డు లేకపోతేనే నువ్వు అంత ఇబ్బంది పెడుతున్నావే, సెల్ ఇచ్చినాక నువ్వే పోతే సెల్లుతో నీకేం పని? ఐడెంటిఫై చేయడానికి నువ్వు తెలంగాణ ఆంధ్రాన నువ్వు బయటికి ఏ ఊరు ఐడెంటిఫై చేయాలంటే ఎట్లా చేయాలి ఐడెంటిఫై? అరే భయ్యా బోల్ భాయ్,
తెలుగు వస్తుందా హిందీ వస్తుందా? తెలుగు సార్ కొంచెం చూడండి. ఆ? ఈయన పెద్ద మనిషి అడుగుతాడు, నీకు తెలుగు వస్తుందా హిందీ వస్తుందా? స్టార్టింగ్ నుంచి అతను తెలుగులో అంత మంచిగా మాట్లాడుతుంది కదా, తెలుగు వస్తుందా హిందీ వస్తుందా అని మళ్ళీ అడుగుడు ఎందుకు? తెలంగాణ ఆంధ్ర అనేది ఐడెంటిఫై కోసం కాదు ఆధార్ కార్డు ఉన్నది. ఆధార్ కార్డు అనేది అత్యవసరం జైలు. ఎందుకంటే నువ్వు పోతే నన్ను వస్తే పోతే ఏడన్నా వస్తే ఆధార్ కార్డు తీసి ఆహా ఇతని పలానా ఊరికి పంపిస్తాను చూపించడానికి ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఐడెంటిఫై చేసేది ఎప్పుడంటే అతను ఏమన్నా క్రైమ్ చేసి ఎవరినైనా చంపి ఆధార్ కార్డులు తీసుకపో అప్పుడు అడుగు నీ ఆధార్ కార్డు. తేడం వల్ల ఎవరైనా వస్తే వాళ్ళని కంప్లైంట్ ఇస్తే అప్పుడు అడుగు ఆధార్ కార్డు. పోలీసు వాళ్ళకి ఇస్తారు ఆధార్ కార్డు, నీకెందుకు ఇస్తారు? అధికారులకు ఇస్తారు ఆధార్ కార్డు, నీకెందుకు ఇస్తారు? నువ్వు ఎవరని ఇస్తారు? ఇక్కడ ఉన్నవని ఇప్పుడు నీకు ఏ ఐడెంటిఫై ఉంది? నీకు పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డు కానీ ఇంకేదో ఉంటాయిగా, ఏ ఐడెంటిఫై ఏది నీకు? ఇప్పుడు నీకు ఏదైనా జరిగింది ఇక్కడ, నువ్వు ఏ ఊరని తెలవాలా? నువ్వు ఇప్పుడు తినేసి ఇక్కడ వెళ్ళిపోతారు, ఆ పిల్లగాడి ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది, దాని బాధ్యత ఎవడు? నువ్వు వెళ్ళిపోతావు, వాళ్ళు లక్షలు వాళ్ళు పెట్టాలా? ఎవరు ఇప్పుడు మరి దానికి బాధ్యత ఎవరు అని అడుగుతాడు సారు. చెప్పు మరి దానికి. అతను అక్కడ తిని అక్కడ పోయి చస్తారు, ఏదో అవుతుంది, పిల్లలకు పెద్దలకు ఏదో అవుతుంది, బాధ్యత ఎవరు? మంచి క్వశ్చన్ అడిగినావన్నా. ఇప్పుడు బయట నుంచి వచ్చారు బీహార్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళు ఎవరో వచ్చి చెద్దర్లని ఇవ్వని అమ్ముతారు. అమ్మినప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే ఎవరు లేని చూసి దొంగతనాలు చేస్తారు కదా. దొంగతనాలు చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న సీసీ కెమెరాను బట్టో ప్లస్ వాళ్ళు ఏదో వదిలేసిన దాన్ని క్లూ పట్టుకొని పోలీసు వాళ్ళు శ్రమ తీసుకొని కష్టపడి వాళ్ళని పట్టుకుంటారు. ఇతను ఒకవేళ అలా చేసిపోతే వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టం అంటావా? సమ్మక్క సారక్క జాతరలో సీసీ కెమెరాలు లేవా? ఇతన్ని ఎవరు చూడలేదా? ఇతన్ని ఓన్లీ ఆ ఒక్కరికి నువ్వు చెప్పిన అతనికి ఒక్కరికి వచ్చి తెచ్చిపోతుందా? మాట్లాడే ముందు సోయి ఉండాలి పెద్ద మనిషి. నువ్వే ఆ సిచ్యువేషన్లో ఉంటే నువ్వేం చేస్తావు? అర్థం కంగారు పడకు, నువ్వు ఏంటంటే ఆ చెట్టు ముందు దేవుడి ముందు దొరికిపోయినా చెట్టు కట్టేస్తాం నిన్ను మాత్రం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే బ్రదర్ నువ్వు కంగారు పడకు, చెట్టు ముందు దొరికినా చెట్టుకు కట్టేస్తావు. నిన్న ఏం దొంగతనం చేసినావు అని కట్టేస్తావా నువ్వు? ఏడ దొరికించుకుంటే దొరికిండు. కంగారు పడక అంటే ముక్కు ముఖం తెలియదు, గుచ్చి అడుగుతుంటే కంగారు పడకుండా ఎట్టుంటావు? నీ ముక్కు తెలియదు, మూడు తెలియదు, నీ పక్కన ఉన్న వాళ్ళ ముక్కు తెలియదు, మూడు తెలియదు. అతనికి వచ్చి గుచ్చి అడుగుతుంటే ఏం సమాధానం చెప్తాడు అతను? దొంగని చేసినట్టు చేసి అతను అడుగుతారు. 10 రూపాయల కోవా బన్ను అమ్ముకోడు, అంత నేరమా? ఏడ తిని చచ్చిపోయారు కోవా బన్ను తిని? కొద్దినన్నా సిగ్గు శరం ఉండాలి అంటందుకు. ఇంకోటి, కరోనా కాలంలో మా ఫుడ్ జియాది అంట. మరి ఫుడ్ జియాది అనేది ఏందో నాకు అర్థం కాలేదు. ఫుడ్ జియాది అంట. ముస్లిం అయితే ఏదో కలుపుతారా? ఇక కరోనా కాలంలో నువ్వు ఎంతమందిని పోయి కాపాడినావు? ఎంతమందిని పోయి? వాళ్ళు తెగించి సాయం చెబుతున్నారండి బాబు. వాళ్ళు పీపీఈ కిట్లు ఇవాళ నేను పత్రికలో చూసి ఆశ్చర్యపోయాను. నరసింహారావు గారు ఒక పెద్ద ఆయన ఎవరో ఊళ్ళో చనిపోతే కొడుకులు నలుగురు మేము రాము, మాకు వచ్చింది అంటే ముస్లిం సేవా సమితి కార్యకర్తలు వచ్చి ఆయన హిందూ ధర్మం ప్రకారం దహనం చేశారండి. ఆ ముస్లిం ఆ కార్యకర్తలందరికీ నేను నమస్కారం చేస్తున్నాను చేతులెత్తి. మానవ ఈ కథలు పిల్లలకి చెప్పాలి, ఈ సంఘటనలు పిల్లలకి చెప్పాలి. ఈ మానవత్వం పెంచాలండి, మతం కాదు. ఎంతసేపు ఎవరు మతం వారు అనుసరిస్తారు, అందరి దేవుడు ఒకటే ఏ పేరుతో పిలుచుకున్నాం. కానీ మతాతీతంగా కులాతీతంగా అన్నిటికీ అతీతంగా ఇవాళ మనం సాయం చేయాలి. ఏమైనా సరే పాపం అక్కడ శవం పడిపోయింది, ఎవరు రావట్లా, ఏమైపోతారు? వీధికే నష్టం కదా, దాని ద్వారా ఏమైనా వ్యాపించినా కష్టమే కదా, ఎవరో ఒకరు వెళ్ళాలి కదా. అవును. మరి ముస్లిం సేవా కార్యకర్తలు రావడం ఏంటి? ఈ హిందూ మతంలో పెద్ద ఆయనకి నలుగురు కొడుకులు వెళ్ళకపోవడం ఏంటండి? ఆస్తి ముస్లిం సేవా సమితి వాళ్ళకి ఇచ్చారా? నలుగురు కొడుకులకు ఇచ్చారండి. వాళ్ళది నలుగురు కొడుకులకే కదా. మరి ఆస్తులేమో వీళ్ళు పంచుకుంటారా? ఆస్తులేమో వాళ్ళు దహనం చేయాలా? ఏమి ఈ పద్ధతి ఇది? అంటే ఏది మానవత్వం? హిందూ ముస్లిం మా దాంట్లో సొంత తండ్రి, అన్న, తమ్ముడు
వాళ్ళకేమన్నా అయితే అమ్మో కరోనా అని ఇంత దూరం పోయినావు. అదే ముస్లిం వాళ్ళు పోయి వాళ్ళ ఫాదర్ చనిపోతే సొంత కొడుకులు 3 కొడుకులు 4 కొడుకులు అంట. ఫాదర్ చనిపోతే కరోనా మాకేడొస్తుందో అని వాళ్ళని తీసే కుటుంబం అట్నే పెట్టారు. ముస్లిం వాళ్ళు వచ్చి తీసి మన హిందూ ధర్మం ప్రకారం దాన సంస్కారం చేసి పోయారు. వాళ్ళు ఎట్లా అంటావు మరి ఆ ముస్లిం వాళ్ళు? మనిషిని కులాన్ని బట్టి కాదు చూసేది, మనిషిని చూడు. అతను ఎంత అమాయకంగా ఉండు, మీకు కొద్దిగా సిగ్గు అనిపిస్తలేదా అతన్ని అడుగుతందుకు? గుచ్చి 10 రూపాయల పాలకో బను అమ్ముతందుకు అతను వస్తే చిత్రహింసలు పెట్టి క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ఎక్కడ న్యాయం అనిపిస్తుంది? బేకరీలలో కోరి మీకు శాతం అయితే రాజస్థానోడు సెకండ్ మాల్ పట్టుకొని వస్తుండు, అతను కాదు కోరి రాజస్థాన్ వాళ్ళు వచ్చి బేకరీలు పెడుతురు, వాళ్ళ కాదు పోయాడు కోరి. అరే నాయన బయట రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడుతుంటే మన రాష్ట్రం వాడు మన రాక ఇద్దరం కలిసి వాళ్ళం పట్టుకొని నువ్వు 10 రూపాయల బంద్ కోసం అంత ఇబ్బంది పెడుతున్నావు రాయ్యా. అలాంటివి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి అని నేను చెప్పట్లేను. తినండి, అది పెద్ద విషయం ఏం కాదు. అతనే అంత క్లారిటీ చెప్పిండు, పాలు చక్కెర బొంబాయి రవ్వ కలుపుతామని. బొంబాయి రవ్వలో నీకు క్వాలిటీ అనేది ఏడుంటుంది చెప్పు? బయట ఉన్న టేస్ట్ రావాలంటే వాళ్ళు ఏదో కష్టపడి ఆ టేస్ట్ కోసం వాళ్ళు కష్టపడి చేస్తారు, దాన్ని పట్టుకొని మీరు రాధాంతం చేస్తారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి జై హింద్, జై భారత్.